హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడిఎస్ కరీ ఎండి యునాని. ధాత్ సిండ్రోమ్ అంటే ఏంటి? ధాత్ అంటే వీర్యం, సిండ్రోమ్ అంటే వీర్యానికి సంబంధించిన అన్ని వ్యాధులు దాంట్లో ఉంటాయి. అమ్మాయికి ఆలోచించిన అమ్మాయి గురించి, ఊహించిన అమ్మాయి గురించి 2-3 చుక్కలు బయటికి వచ్చేస్తుంటుంది వీర్యం. ప్రీకం లేదా అమ్మాయిని కౌగిలించుకోగానే, సెక్స్ మొదలు పెడుతుండగానే, ఆమె యోని తగలంగానే, తొడలు తగిలంగానే, ఆమె చేతులు తగలంగానే, లేదా మనం సబ్బు మన అంగం వైపు తీసుకెళ్ళి రుద్దడానికి వెళ్ళినప్పుడల్లా మన వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. సెన్సిటివ్ పెన్నిస్. అలాగే నిద్రలో స్ఖలనం వారం 2 సార్లు అయితే ఏం కాదు, ఎక్కువసారి అయిందనుకోండి అది మీకు ఎక్సెస్ నైట్ ఫాల్స్. అలాగే యూరిన్ ద్వారా మూత్రం పోసినప్పుడల్లా వీర్యం పోతుంది అనుకోండి, ఎస్పర్మెచూరియా. ముక్కినప్పుడు 2-3 చుక్కలు బయటికి వస్తుంది అనుకోండి, లెక్కతే మనీ అంటే వీర్యం పలచకైపోయింది. మనం ఎప్పుడు ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ వేస్తున్నామో అప్పుడు మన ప్రాస్టేట్ గ్రంథి కూడా ఒత్తుకొని 2-3 చుక్కలు వీర్యం బయటికి వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి మీకు అమ్మాయితో సరే చెప్పాను కదా, అమ్మాయితో మాట్లాడినా, ఆమె ముట్టుకున్నా వీర్యం వెళ్ళిపోతున్నా, అలాగే సెక్స్ చేసినప్పుడల్లా వీర్యం తొందరగా వెళ్ళిపోతున్నా, చాలాసార్లు వీర్యం వెళ్ళిపోతున్నా, అలాగే మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోతున్నా, అలాగే దీన్ని కూర్చుని ముక్కినప్పుడు కూడా వీర్యం 2-3 చుక్కలు వెళ్ళిపోతున్నా. ఇవన్నిటికీ చక్కటి యునానిలో పరిష్కారం ఉంటుంది. ధాత్ సిండ్రోమ్ మొత్తం వీర్యానికి సంబంధించిన వ్యాధులన్నిటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా ఒకసారి మందులు వాడుకుంటే శాశ్వతంగా సమస్యతో బయటపడవచ్చు. విన్నారు కానీ మీకు ఇట్లాంటి సమస్య ఉంటే సంప్రదించండి. మీరు ఆన్లైన్ కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. అప్పుడే సెలవు.